చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదేమిటంటే ఇది ఆంధ్ర స్పెషల్. ఇది చాలా బాగుంటదండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు టమాటాకి కావలసిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 4 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, 2 స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 నిమ్మపండు సైజ్ అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు. టమాటా పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో పప్పు వేసుకోవాలి. దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పప్పులో పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, వీటినన్నిటికీ సరిపడా 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు రుబ్బుకుందాము. పప్పు గుత్తుతో ఇలాగా స్మాష్ చేసుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసుకొని రుబ్బుకుంటే తొందరగా మెత్తగా అవుతుంది. ఇందులోనే చింతపండు గుజ్జు వేసుకోవాలి. కొద్దిగా మరగడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా మరిగేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. కొద్దిగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. మీకు ఇందులో ఉప్పు సరిపోకపోతే చూసుకొని మీకు సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చండి. పప్పు మరిగిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని తాలింపు వేసుకుందాము. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 ఉల్లిపాయ వేస్తే పప్పు చాలా టేస్ట్ గా ఉంటదండి. అందుకని ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటది. ఇది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిన్న వెల్లుల్లిపాయ, దీన్ని కచ్చాబిచ్చా దంచుకోవాలండి. ఈ కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, వీటినన్నింటినీ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా మగ్గించుకుంటే తాలింపు వల్లే పప్పు టేస్ట్ గా ఉంటుందండి. పప్పు వేసుకుందాం తాలింపులో. అంతేనండి, ఎంతో నోరూరించే పప్పు టమాటా రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అందరికీ నచ్చే రెసిపీ అండి పప్పు టమాటా. పప్పు అనేటప్పటికీ అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలు పప్పు ఎక్కువగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి ఇది. అందుకు ఈ రెసిపీని అందరూ ట్రై చేసి చూడండి. Thanks for watching. Please subscribe Ammamma Chetu Vanta.